జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మల పుట్టింది ఆ మంచగిరులల్లా కొమ్మల పుట్టింది కోమంచగిరులల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్లగిడుల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి బ్రహ్మరామ శాంభవి రేణుకా ఎల్లమ్మ 66 అవతారాలు వచ్చి ఏ విధంగా బయలుదేరి వస్తున్నదంటే నమస్కారం. రితికా మీడియా ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రస్తుతం సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి ఈ బోనాల పండుగ ఉత్సవాల్లో అయితే మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే గారు టి పద్మారావు గారు అయితే ఎంతో ఘనంగా ఈ సంబరాలన్నింటినీ కూడా జరుపుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంతోమంది భక్తులు వచ్చేసి వాళ్ళ బోనాల్ని అలానే నైవేద్యాన్ని అమ్మవారికి అర్పిస్తూ చాలా ఘనంగా బోనాల పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ముత్యాలమ్మగారి ఆలయం లోపలికి వెళ్ళి బోనాల పండుగ యొక్క విశిష్టతని తెలుసుకుందాం. నమస్కారం అండి. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. మీరు ఈ బోనాల్లో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ ఇయర్ యొక్క బోనాల పండుగ యొక్క విశిష్టత గురించి చెప్పండి. మన తెలంగాణ రాష్ట్రంకి ఒక గొప్ప సాంప్రదాయం సంస్కృతికి పేరు పెట్టినది మన ఈ బోనాల పండుగ. ఎవ్రీ ఇయర్ ఎంతో అంగరంగ వైభవంగా ఈ జాతరోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈసారి కూడా అదే తీరులో మేము ఈ జాతరోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా మీరు అయితే ఇక్కడ మన ముత్యాలమ్మ గారి దేవస్థానంలో ఎంతో ఘనంగా మీరు సెలబ్రేట్ చేస్తున్నారు కదా. సో ఈ 2025 స్పెషాలిటీ ఏంటి? ఏమైనా కొత్తగా చేస్తున్నారా ఈ టెంపుల్ దగ్గర? మా దగ్గర ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్త అమ్మవార్ల విగ్రహాలు పెట్టి ఊరేగిస్తుంటాము. ఈసారి కూడా కొత్త కాన్సెప్ట్ తోటి బోలా శంకర్ ఉంది. కొన్ని వెరైటీ పౌరాణిక కథలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మేము ఇక్కడ లైవ్ పెట్టి చూపిస్తాం ఎవ్రీ ఇయర్. సో ఈ సెలబ్రేషన్స్లో యూ ఆర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెలబ్రేషన్ కదా. సో మీరు ఎంత లక్కీగా బ్లెస్డ్గా ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మవారి దయతోటి మాకు ఎవ్రీ ఇయర్ మంచి జరుగుతుంది. ఉత్సవాలు నిర్వహిస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇలాగే కొనసాగిస్తాం. ఫస్ట్లీ హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ సేమ్ హ్యాపీ బోనాలు. సో మీరు యాజ్ ఎ ఉమెన్ ఈ బోనాల పండుగ సెలబ్రేషన్స్ గురించి మా ఆడియన్స్కి ఏం చెప్తారు? అంటే బోనాల పండుగ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో అని అడిగితే మీరేం చెప్తారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని చాటి చెప్పేది బోనాల పండుగ. అంటే గతంలో వివిధ రోగాల నివారణకై చెప్పేసి సైంటిఫిక్గా కొన్ని పద్ధతులు పాటించేవారు. మరి అదే క్రమంలో అమ్మవారిని సైంటిఫిక్గా పూజించే క్రమంలో బోనాలని సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు. సో అదే ఆనవాయితీగా తరతరాల నుంచి మన పెద్దలు మనకు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయం బోనాల పండుగ. ముఖ్యంగా లష్కర్ బోనాలు అని అంటే రాష్ట్రం అంతా కాదు దేశం అంతటా ఫేమస్. లష్కర్లో పద్మారావు గారు పలారం బండి అంటే ఇంకా ఫేమస్. సో ఇక్కడ నుంచి మేము వెండి పలారం బండిని పద్మారావు గారు ఊరేగిస్తారు ప్రతి సంవత్సరం. చాలా అదృష్టంగా మేము భావిస్తాము అమ్మవారికి ఈ విధంగా వెండి పలహారం బండిలో అమ్మవారిని ఊరేగించడం. అమ్మవారి దీవెనలు ప్రజలందరి మీద చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. సో మీరు యాజ్ ఎ ఉమెన్ అంటే అమ్మవారి లాగా అందంగా అలంకరించుకొని బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం అనేది పెడుతూ ఉంటాం కదా, అలా మీరు ఒక ఉమెన్గా మీరు అదంతా చేయడం ఈ ప్రాసెస్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే అమ్మవారు మనల్ని కాపాడుతుంది కాబట్టి అమ్మవారికి మనం బోనంని నైవేద్యాన్ని బోనం రూపంలో మనం సమర్పిస్తాం కాబట్టి అమ్మ అవకాశాన్ని
అవకాశాన్ని మనకి ఇచ్చిందంటే చాలా గొప్పగా ఉంటుంది కదా. సో చాలా అదృష్టంగా భావిస్తాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ బోనాల పండుగ అంటే కూడా ఉత్సాహంతో తయారవ్వడం, అమ్మవారిలాగా అలంకరించుకోవడము, బోనాలు తయారు చేయడం, బోనం ఎత్తుకొని గుడికి రావడం, వారిని దర్శించుకోవడం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ జరుగుతుంది. సో ఇక్కడ కూడా అదే ఆనవాయితీని మేము పాటిస్తాం. సో పద్మారావు గారు అయితే చాలా ఘనంగా సెలబ్రేషన్స్ అనేవి జరిపిస్తూ ఉన్నారు కదా. అండ్ ఈ పలారం బండి గురించి కానీ ఇంకా దేని గురించి అడిగినా కూడా ఇక్కడ ప్రజలు అయితే ముత్యాలమ్మ గారి ఆలయం దగ్గర పద్మారావు గారు లాంటి మా ఎమ్మెల్యే ఇంకా మరోరు ఉండరు అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు ఎంత బ్లెస్డ్గా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడనే కాదు, పద్మారావు గారు వారి చిన్నతనం నుంచి కూడా ఎంతో యాక్టివ్గా, చాలా యాక్టివ్గా ఈ పలారం బండి ప్రొసెషన్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే వారి ఏజ్ గ్రూప్ వాళ్ళతో పాటు కలిసి చాలా ఉత్సాహంగా వారి చిన్నతనం నుంచి కూడా వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి పలారం బండిని ఊరేగించేవారంట. సో అది ఆనవాయితీగా తరతరాలకు అందిస్తూ ఇప్పుడు వారి పిల్లలకి వారి వచ్చే తరాలకు కూడా అందిస్తూ మరి మేమందరం ఈ యొక్క ప్రొసెషన్ని, ఇంత గ్రాండ్ ప్రొసెషన్స్ని మా కళ్ళతో చూడడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం. So one last question. So if you would like to say someone like who will stay in some other country or else state, so మన బోనాల గురించి మీరు వాళ్ళకి చెప్పాలి అనుకుంటే ముందుగా చెప్పేది ఏంటి? బోనాల గురించి నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. మన కల్చర్ని, మన ట్రెడిషన్ని చాటి చెప్పేదే బోనాల పండుగ. సో ఎవరైతే ఈ బోనాలు సెలబ్రేషన్ చూస్తారో వాళ్ళకు కూడా వచ్చి ఖచ్చితంగా దే షో సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ అనమాట. వచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేయాలి బోనాల పండుగ, అసలు ఏంటి బోనాల పండుగ అని కొత్త వాళ్ళు కూడా తిరిగి చూస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. బీఆర్ఎస్ హయాంలో కూడా బోనాల పండుగ యొక్క విశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పడంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఈరోజు అధికారంలో ఉన్నా లేకున్నా రాజకీయ పరంగా కల్చర్ని ప్రమోట్ చేసే విధంగా పద్మారావు గారు ఎప్పుడూ ముందుంటారు. భావి తరాలకు కూడా మన యొక్క ట్రెడిషన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి యువకులకి, ముఖ్యంగా యూత్ అందరికీ పరిచయం చేస్తున్నారు. దట్ ఈస్ ద వెరీ గ్రేటెస్ట్ థింగ్. అందరికీ పాసిబుల్ అవ్వదు. మా పలారం మండిని అంటే టకారా బస్తీ పజ్జన్న పలారం మండి చూడడానికి రాష్ట్రము నలుమూలల నుంచి, నగర నలుమూలల నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా చూడడానికి అని చెప్పేసి తరలి వస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ శిల్పా గారు. దట్ వాస్ హార్ట్ వార్మింగ్. మ్యామ్, ఫస్ట్లీ హ్యాపీ బోనాలు ఫ్రమ్ అవర్ టీమ్ రితికా మీడియా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మ్యామ్, సో ముందుగా బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకునే ఒక కారణం మీ మాటల్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు హైదరాబాద్లో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇద్దరితో కలిసి ఇక్కడ పద్మారావు గారు ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తారు బోనాల పండుగ సందర్భంగా. సో నేను ఇక్కడికి రావడం రియల్లీ హ్యాపీ. ఇద్దరు కూడా ఈ బోనాల పండుగ బాగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి, మరియు అందరూ ఆయురారోగ్యాలతో కలకాలంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అనేసి నేను అమ్మవారితో ప్రార్థించాను. అండ్ బోనాల్ ఫెస్టివల్ అనేది అంటే మన తెలంగాణలోనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో నేను కూడా బీయింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సెలబ్రేట్ చేస్తాను ప్రతి సంవత్సరం. అదే కాకుండా నాట్ ఓన్లీ ఆ ట్రెడిషనల్ వే కాకుండా దీంట్లో మనకు చాలా సైంటిఫిక్గా కూడా ఈ ఫెస్టివల్ మనం జరుపుకుంటాం. సో అందరు కూడా బాగా పార్టిసిపేట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటాం. సో ముత్యాలమ్మ గారి దేవస్థానంకి మీరు ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? నేను లాస్ట్ 3 years నుంచి ఇక్కడికి వస్తున్నాను. అండ్ టెంపుల్ చాలా పవర్ఫుల్గా ఉంది అండ్ అమ్మవారు కూడా. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి బయట స్టేట్స్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ సమ్వన్ విల్ బీ దేర్నా, సో వాళ్ళకి మీరు మన తెలుగు ట్రెడిషనల్ ఫెస్టివల్ ఈ బోనాల గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేను ప్రతి సంవత్సరం అయితే మన ఏ ఫెస్టివల్ అయినా కానీ నేను ఎలాగైతే బయట టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన కల్చర్, మన హెరిటేజ్, మన ట్రెడిషన్ అనేది మనం ఎంత అద్భుతమైనదో అది మనం అందరితో షేర్ చేసుకోవాల్సిందే. సో నేను నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ. ఇక్కడ సికింద్రాబాద్లో మన ఎమ్మెల్యే గారు పద్మారావు గారు ఘనంగా, అద్భుతంగా, రంగరంగ వైభవంగా మన సికింద్రాబాద్ బోనాల జాతరని మొత్తం ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరనే పెట్టినట్టు మరి అమ్మవారి పలారం బండి తీస్తారు. ఇక్కడ చాలా ఘనంగా తీస్తున్నారు. ఇక్కడ పూనా నుంచి సౌండ్ సిస్టమే ఒక 300 మందిని తీసుకొచ్చి ఘనంగా అమ్మవారి పలారం బండిని చాలా అద్భుతంగా తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మ. మన ఇట్లా
అడుగుపెట్టినంటేనే వెలుగు. అక్కడ ఆఫీస్లో కూడా అన్న వచ్చిండు సీతాపల్లి మండలి అంటేనే సికింద్రాబాద్ అంటేనే మాకు వెలుగు. బోనాలకు కూడా రేపు అన్న ఇప్పుడు ఈరోజు అన్న చాలా మంది ఇంకా కొంతమంది రాలేదు, చాలా పెద్ద ఎత్తున చాలా అంటే ఇక చెప్పలేము మేము. ఆడలు అంటేనే అన్నకి మాకు లక్షల జనాభా వస్తారు ఇక్కడికి అన్న దగ్గరికి. బోనం గురించి అంటే మేము తెలంగాణ తరఫు నుంచి బోనాలు చేస్తాం. తెలంగాణ తరఫు నుంచి తెలంగాణలో మాత్రమే బోనాలు చేస్తారు, వేరే ఏరియాలలో చేయరు. మాకు ప్రత్యేకత అమ్మవారికి పూజ చేయడము, బోనంలో అన్నము బెల్లం అన్నం వండి నైవేద్యం ఎక్కిస్తాం. కాబట్టి అన్ని కోరికలు తీరాలి. అమ్మ దగ్గరికి బోనం ఎత్తుకొని యాప కొమ్మలు పెట్టుకొని అది బెల్లం శాఖ తీసుకొని పెరుగు తీసుకొని ఆమెకు చల్లగా ఉండడానికి గురించి అని శాఖ పోయడానికి అమ్మ దగ్గరికి వెళ్తాం. హాయ్ మ్యామ్, సో బోనాలు సెలబ్రేషన్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇది ఏంటంటే తెలంగాణ కల్చర్ అనమాట కంప్లీట్లీ. మేము యాక్చువల్లీ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ మాది సెలబ్రేషన్స్ ఉంటుంది. సో మేము ఇలాగే పలారం వండి తొట్టెల ఇవన్నీ తీస్తామన్నమాట. సో లిటరలీ వెయిటింగ్ అనమాట ఇయర్లీ, ఎప్పుడెప్పుడు ఇయర్ వస్తుందా అని చెప్పేసి. సికింద్రాబాద్ బోనాల్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఈ పలారం బండి, తొట్టెల, ఈ బ్యాండ్, ఈ వైబ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. సో అదే చూద్దాం ఎలా ఉందని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూడడానికి ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను అనమాట. యా లాట్, స్పెషల్లీ ఫర్ మై కిడ్స్ అనమాట, వాళ్ళ కోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ బోనాలు. మీ పేరు? మీరు ఈ బోనాలు ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో ఏమేమి చేసినారు? ఏమేమంటే టెంపుల్స్కి వెళ్ళడం, గుడికి వెళ్ళడం, పోతురాజు దగ్గర వెళ్ళడం, మాట్లాడడం, అటు ఇటు బ్యాండ్ వస్తే అటు ఇటు వెళ్ళడం. సో ఎవ్రీ ఇయర్ ఇదే చేస్తుంటావా? ఎస్. ఎన్ని ఇయర్స్ నుండి ఈ సెలబ్రేషన్స్లో వస్తున్నావు? ఈ సెలబ్రేషన్స్ అంటే ఇక్కడ మా అమ్మమ్మ ఇల్లు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే పుట్టినుండే. ఈ నుంచి సెలబ్రేషన్స్ రావడం జరిగింది. పండుగ శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ. సో ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? అది కరీంనగర్ తర్వాత జగిత్యాల డిస్ట్రిక్ట్ 200 మళ్ళీ 50 కిలోమీటర్ వచ్చినాం. అదే మా కోడలు ఇక్కడనే, మా కొడుకు వచ్చిన కాబట్టి మేము గత 20 ఏళ్ళ నుంచి వచ్చినాం. కానీ మాకు అనుకోకుండా ఇదే ఏరియాకు మా కోడలు వాళ్ళ ఇల్లు పక్కన ముత్యాలమ్మ గుడి దగ్గర, ఇక రావడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మా కొడుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడడానికి వచ్చినాం. సో ఎలా అనిపిస్తుంది బోనాల జాతర? అది కూడా మీరు అక్కడ నుండి అంత లాంగ్ నుండి వచ్చారు కదా, ఇక్కడ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? నిన్న మాకు అసలు ఫుల్ జ్వరం, ఎలాగ వస్తాం మాకు తెలియదు. మా మిస్సెస్ ఆమె వచ్చినాం, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మరి ఇంకా మేము రావాలి, అమ్మవారు మాకు ఆరోగ్యం ఇవ్వాలి, మా పిల్లలకు, మా మనవరాళ్ళకు, మాకు మీరు కూడా మంచిగా మళ్ళీ కలవాలి, జీవితంలో కలుస్తామని ఆశిస్తుంటూ ముగిస్తున్నాను. తప్పకుండా కలుస్తాం. సో బోనాల పండుగ యొక్క ప్రత్యేకత గురించి మీరు ఏమైనా చెప్తారా? బోనాల పండుగ మన హిందువులో ఏకభ్యం చేయడానికి బోనాల పండుగ వచ్చింది. అది ఫస్ట్ మేము ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఊరు నుండి మేము అందరం కలిసి ఒక ఊరి నుంచి బయటకు వెళ్ళేవాళ్ళం. అక్కడ పోగులు వేసుకుంటూ అక్కడ జాతర జరుపుకుంటూ బ్రహ్మాండంగా గడిపేవాళ్ళం. అప్పుడు అది ఆ కాలంలో జంగల్లోకి వెళ్ళి గడిపేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీకు వచ్చే జనరేషన్ కూడా బాగానే జరగాలని, మాకు మా పిల్లలకు మీరందరూ బాగుండాలని, సర్వజన సుఖినో భవంతు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం, మీరు అంత లాంగ్ నుండి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడము అండ్ ఈ నైట్ ఇలా మీరు ఈ బోనాల జాతరలో స్పెండ్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, కావాలని వచ్చినాము. అమ్మవారంటే చాలా ఇష్టం, అనుకున్న జరుగుతుందని వచ్చామండి. మార్నింగ్ నుండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే చేస్తున్నాడు, బోనాలతో వెళ్ళినారు.